ఫస్ట్ టైం అఫెండర్స్ వాళ్ళని జైలుకి పంపకూడదు. అది ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్లో క్లియర్గా ఉంది. ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ అనేది కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే తెలంగాణ స్టేట్లో అన్ని జైల్స్ మూతబడి ఒకే ఒక్క జైలు సరిపోతుంది. కానీ అది ఎవ్వరు ఇంప్లిమెంట్ చేయడం లేదు. అది కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది, చెయ్యాలి. చెప్తుందండి ఫస్ట్ టైం అఫెండర్స్ని ఎవరిని జైలుకి పంపవద్దు అని చెప్తుంది. దానికి కొన్ని బాండ్ తీసుకోమంటుంది. ఒకసారి మర్డర్ చేశాడు, ఓకే, అతనేం హీజ్ నాట్ ఏ ఆర్గనైజ్డ్ క్రిమినల్ కాదు, మాఫియా కాదు, టెర్రరిస్ట్ కాదు. ఓకే, ఒక పల్లెటూరులో ఒక మర్డర్ జరిగింది, అక్కడ ఒక బాండ్ తీసుకోండి. బాండ్ తీసుకొని ఆ ఊరు సర్పంచ్ తోటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటే బాండ్ తీసుకోండి. 3 సంవత్సరాల బాండ్, 3 సంవత్సరాలు సత్ప్రవర్తన ఉండాలి. అక్కడ ఒక ప్రొబేషన్ ఆఫీసర్ ఉంటాడు, రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేస్తుంటాడు, పరివర్తన చూస్తుంటాడు. తప్పు దానికి శిక్ష పడ్డప్పుడు జైలుకి వస్తాడు. కానీ నువ్వు ఇమీడియట్గా జైలుకి పంపించేసి కూర్చోబెట్టి దాన్ని వేరే సొసైటీ నుంచి అందరినీ సెపరేట్ చేయడం. మీరు అన్నట్లు శిక్ష పడ్డం తర్వాత